నా పేరు పూర్ణిమ మొక్కపాటి. వివి5 మీడియా నిర్మించినటువంటి ఆ బ్యానర్ మీద వస్తున్నటువంటి కళ్యాణం కమనీయం జీవితం అనే మూవీకి 4 పాటలు రాసే అదృష్టం దొరికింది. దీనికి శ్రీమురళి కార్తికేయ గారు మ్యూజిక్ చేశారు. అండ్ ఆ సందర్భానికి తగ్గట్టుగా చాలా బాగా మంచిగా వచ్చినాయి పాటలన్నీ కూడాను. ఐ థ్యాంక్ యూ రవి గారు అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ. ఇది నిజంగా చాలా గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ వీళ్ళిద్దరు కూడా ఎంత బాగున్నారో హీరో హీరోయిన్ అసలు ఆ సాంగ్ లో చాలా చూడముచ్చటగా ఉన్నారు. అండ్ డిఓపి కూడాను చాలా చక్కటి న్యాయం చేశారు. చాలా మంచి క్లాసీ విజువల్స్ వచ్చినాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద హోల్ టీమ్ అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సందాని. ఇది నా ఫస్ట్ సినిమా. ఇది కొంచెం నర్వస్ గా ఉంది. థ్యాంక్ యూ అరవింద్ అన్నయ్య, సారీ అరవింద్ గారు. ఈ సినిమా నాకు రావడానికి మెయిన్ అరవింద్ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. సార్ రవి సార్ థ్యాంక్ యూ సార్, నమ్మారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నా, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా పాత్రికేయులకి, మా ఫ్రెండ్స్ శ్రీయా విలేజ్లకి అందరికీ నా కృతజ్ఞతలు. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ పైల ప్రసాదరావు గారు, కిషోర్ సార్ గారు, అలాగే నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చిన మా రవి లోకల్ డైరెక్టర్ గారు. ఇది చాలా టీమ్ వర్క్ తోటి చాలా హార్డ్ వర్క్ చేసామండి. టీమ్ అంతా చాలా ఓన్ చేసుకొని చేసిన సినిమా అండి ఇది. అరవింద్ గారు కానీ, సతీష్ గారు కానీ, సందాని గారు అందరూ. హీరో హీరోయిన్లు అయితే అసలు నటించినట్టు లేదండి, జీవించినట్టుగా ఉంది. విజువల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అప్డేట్ టెక్నాలజీతో బాగా చేసామని అనుకుంటున్నాం. ఈ సినిమాని థియేటర్ లో చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండి నా పేరు శ్రీమురళి కార్తికేయ. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలటం నాకు తెలియదు. ఐ స్టార్ట్ విత్ మై డైరెక్టర్ రవి లోకిరెడ్డి. వేరే సినిమాకి ట్యూన్స్ చేస్తే ఆ ట్యూన్స్ చేసిన దానిలో ఎడిట్ ట్యాగ్ లో నా ఈమెయిల్ ఐడి చూసి నన్ను అప్రోచ్ అయ్యి కాల్ చేసి నాకు అవకాశం ఇచ్చారు. అది చెప్పాలంటే లక్ అని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ అరవింద్ అయ్య, మీ వల్ల నాకు ఈ మూవీ దొరికింది. అండ్ అద్భుతమైన టైటిల్ ఇది. అసలు ఇలాంటి టైటిల్ ఒక కొత్తగా మూవీ చేసిన ఒక మ్యూజిక్ కంపోజర్ కి ఇలాంటి టైటిల్ దొరకడం కూడా పెద్ద విషయం. ఎందుకంటే అది చెప్పుకుని చాలా ఐ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ మామూలుగా కన్నా ఈ సినిమాలో 4 సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేనే చేశాను. మామూలుగా కన్నా కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నాను, విసిగిపోయేంత టైం తీసుకున్నాను. బట్ నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గారు, కిషోర్ గారు అండ్ ప్రసాద్ సార్. థ్యాంక్స్ అ లాట్. అండ్ పూర్ణిమ గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ట్యూన్స్ కి ఎగ్జాక్ట్ గా ఫీల్ చేశారు. ప్రాపర్ గా ఆ ఫీల్, ఎమోషన్, ప్రతి సందర్భాన్ని కంప్లీట్ గా దాన్ని ఎన్హాన్స్ చేసేలా నాకు లిరిక్స్ ఇచ్చారు. ఎందుకంటే లిరిక్స్ లేకపోతే నేను ఎంత ట్యూన్ చేసినా తనాలా లాగే ఉంటుంది. బట్ థ్యాంక్స్ అ లాట్ అండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డిఓపి మా వెంకట్ గారు, చాలా బాగున్నాయండి. నాకు అంటే కొన్ని నేను ఆడియో పర్సన్ కదా, సో నాకు విజువల్స్ చాలా వాల్యుబుల్ అనిపిస్తాయి. ఎందుకంటే ఆడియో ఒక్కటే అలా విజువల్స్ షేర్ చేసుకోవడానికి, చాలా ప్రౌడ్ గా ప్రెజెంట్ చేసుకోవడానికి అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇవాళ సోషల్ మీడియా తగిలిపోతుంది నా ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ లాట్ వెంకట్ గారు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఖాన్ అండ్ సాహితి గారు, అద్దరిపోయే స్క్రీన్ మీద అసలు క్యూట్ గా, బ్యూటిఫుల్ గా 2 రకాల చెప్పాలి, చాలా బాగున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్ కి తగ్గ ఎలిగెన్స్ అండ్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. మ్యూజిక్ ఎంత చేసినా కూడా విజువల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు విజువల్స్ వీళ్ళందరూ కలిసి నాకేంటో నేను చేసినట్లేదు, వీళ్ళందరూ కలిసి నన్ను పైకి లేచి కూర్చోబెట్టిన ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్స్ అ లాట్. అండ్ దిస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ మీకు మూవీ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు టైటిల్ చూసి ఈ మూవీ మీరు ఆల్రెడీ టీజర్ వల్ల ఒక ఐడియా వచ్చి ఉంటుంది, కానీ టైటిల్ చూసి ఏదో సింపుల్ ఫ్యామిలీ డ్రామా అనుకోవద్దు. దేర్ ఇస్ సస్పెన్స్, దేర్ ఇస్ థ్రిల్లర్ అండ్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. ఒక్క మూవీలో లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. డెఫినెట్ గా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ థ్యాంక్స్ లాట్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ హూ సపోర్టెడ్ మీ. నేను మామూలుగా మళ్ళీ చెప్తున్నాను, మామూలుగా ఎక్కువ టైం ఇస్తున్నాను, బట్ దే గేవ్ మీ దట్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ and this chance. Thanks a lot for your blessings. Thank you. చెయ్యి గురించి తెలియకుండా ఇలా గట్టిగా పెట్టుకుంటూ మాట్లాడేస్తా.
థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ముందు అసలు కళ్యాణం కమనీయం జీవితం అనే మాటను గుర్తు చెప్పుకోవాలంటే నాకు మా రవి గారు గుర్తొస్తారు. దీనికి ప్రారంభం ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక రైటర్ కి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అనే కార్డు వేయడానికి గచ్చి ఉండాలండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నా కళ, నా 12 ఏళ్ల కళ ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ రాయించుకున్నారు కానీ ఎప్పుడు ఎవరో పేరు వేయలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను దాని తర్వాత చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్స్ కోసం శైలా ప్రసాద్ గారు, అలాగే మా కిషోర్ సార్. మా కిషోర్ సార్ ఎప్పుడు చూస్తున్నారు రగ్బీ లాగిన ఫీల్ వస్తుందండి. అంటే అంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది మా సార్తో మాకు ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా షిట్ టైం అంతా మీరు మా వెనకాల ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే మురళి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు పుస్తక్ ప్రొడ్యూసర్ అంటే మాట్లాడుకుంటారు జనం దీనికోసం. వెయిట్ చేయండి. సినిమా ఆర్డర్ తగిలిపోయింది. మేము చూసి చాలా చాలా ఎక్సైట్ అయ్యాం. అదే ఎక్సైట్మెంట్ మీకు కూడా కలుగుతుంది. 100% నమ్ముతుందా. థ్యాంక్ యూ మురళి అన్న. అలాగే పూర్ణిమ గారు థ్యాంక్ యూ మేడం. చాలా 4 పాటలు ఒక్కళ్ళే రాశారండి. ఇలా లవ్ సాంగ్ ఉంటుంది, అందులో సిమ్లా యాపిల్ ఇలా కథలు వాడారు. అసలు మేడం మీరైనా కళ్యాణం కమ్యూనికేషన్ రాశారు, ఈ పాట మీరు రాశారు అనే క్వశ్చన్ వెళ్ళిపోయింది మేడం మా టీం అందరిలో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే నేను మా బ్యూటిఫుల్ పే ఖాన్ గారి కోసం, అలాగే మా సాహితీ గారి కోసం మాట్లాడాలి. ఖాన్ కాకినాడలో ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ అన్న, ఇలాగే ఒక కెమెరామ్యాన్, అలాగే ఒక ఎడిటర్, అలాగే అన్ని అన్న. తన స్ట్రగుల్ మామూలు కాదు. ఈ రోజు స్టేజ్ మీద అంత ఈజీగా రావాలన్నా ఎంతో కష్టాలు పడ్డాడు ఇక్కడ దాకా రావడానికి. కానీ ఇచ్చే అలాగే సాహితీ గారు మేడం మీతో ప్రేమలో పైన అందరూ ఉంటారు రాసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు సినిమాలో ఉన్నందుకు. అలాగే మా వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో కష్టపడి మా కోసం మా మిడిమిడి జ్ఞానం మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని భరించారు. థ్యాంక్ యూ సార్. జగదీష్ అన్న, చంటి అన్న, చైతన్య నూపిరి, డైరెక్టర్ గారు ఈ గచ్చిత సహకారం అందించారండి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయి, మీకోసం నేను చాలా మాట్లాడాలనుకున్నా. అలాగే మా కోరైటర్ మా బంగారం సతీష్ గుర్తుపెట్టుకోలేదా, మీరు కూడా ఖచ్చితంగా చూస్తారు ఇది కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. చాలా చేతులు అంటే ఊరిపోతున్నాయి, ఇంకా చాలా చెప్పాలని ఉంది. బట్ థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ కుమార్ సిగిరెడ్డి. మా కళ్యాణం కమనీయం జీవితం సినిమాకి కోడేరుగా వర్క్ చేశాను. యాక్టర్ కూడా చాలా మంచి కంటెంట్ అండి, చాలా మంచి కంటెంట్. మళ్ళీ ఒక సినిమా చూస్తున్నామా లాంటి సినిమాని మళ్ళీ గుర్తు చేసుకుంటారు. అండ్ పాటలు మెయిన్ గా పాటలు చాలా బాగుంటాయండి. మళ్ళీ అందరూ పాడుకుంటారు, అందరు ప్లేలిస్ట్ లో మళ్ళీ యాడ్ అవుతుంది ఖచ్చితంగా మాత్రం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాల్సింది త్వరగా ముగించేస్తా. మా రైటర్ అరవింద్ గారు చాలా టాలెంట్ పర్సన్ అండి. ఇక్కడ ఉన్న అందరూ టాలెంట్ పర్సన్సే. థ్యాంక్ యూ సో మచ్ అన్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ రవి గారు కోడేట్ నుంచి పెట్టారండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమో నేనైతే ఏ స్పీచెస్ చూడలే, కోడేట్ వచ్చి మాట్లాడడం. దానికి కేవలం మా రైటర్ అరవిందన్య, మా డైరెక్టర్ రవి గారు. ఇంకా వచ్చేస్తే మా పేరు సాహితీ గారు. స్టేజ్ చెప్తున్నా అంటే ఆవిడ కూడా చెప్పలే, నా క్రష్ యాక్చువల్ ఆవిడ. చాలా 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 మంచి యాక్టర్స్ అండి ఇద్దరు కూడా. అండ్ మెయిన్లీ మా దురాణికి మంచి పోటీ ఇచ్చింది మా విలన్ ఉదయాన్య. ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అండి. ఈరోజు స్టేజ్ మీద లేరు కానీ చాలా చాలా మంచి యాక్టర్. మీ విషయాన్య మీరు నెక్స్ట్ ప్రీవియస్ ఈవెంట్కి వస్తారని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మా డిఓపి వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అరవింద్ గారు చెప్పినట్టు మమ్మల్ని చాలా భరించారు. ఇంకా మా మ్యూజిక్ మురళి గారు ఎక్స్ట్రాడినరీ అండి, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పూర్ణిమ గారు ఎక్స్ట్రాడినరీ లిరిక్స్. మా సందాని బ్రో మొత్తం 3 నుంచి 4 సాంగ్ల వరకు మొత్తం ఆయన కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడికి విచ్చేసిన రిపోర్టర్స్ కానీ
అండ్ మా చీఫ్ గెస్ట్లు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. ఫైనల్లీ ఒకటే చెప్తాను సార్, ప్లీజ్ సపోర్ట్. చాలా మంచి సినిమా అండి, ఎంటర్టైన్ అవుతారు, అది మాత్రం చెప్తాం. ఎందుకంటే అందరూ హార్డ్ వర్క్ చేస్తాం, సినిమా అవుతుంది. నేను హార్డ్ వర్క్ గురించి మాట్లాడలేదు. ప్లీజ్ సపోర్ట్ అవర్ మూవీ. చాలా మంచి కంటెంట్, థియేటర్కి వస్తే ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం హామీ ఇస్తున్నా. సో ప్లీజ్ 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 సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టేజ్ నాకు కొంచెం అలవాటు అయింది జయదుర్రాజు మూవీ వల్ల. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. యాక్చువల్లీ సినిమా నాకు ఫస్ట్ నుంచి తెలుసు. అరవింద్ చెప్పినట్టు నాకు చిన్న పార్ట్ ఇచ్చారు అది రైటర్ కింద. కానీ టీజర్ చూసినప్పుడు నేను నిజంగా ఎక్సైట్ అయ్యాను. నాకు కళ్ళలో నీళ్ళు తిరిగి, ఎందుకంటే ఈ టీం అంతా నాకు బాగా తెలుసు. దురాని బాగా తెలుసు, అండ్ ఉదయ్ మీకు టీజర్ లో కనిపిస్తారు కదా, ఉదయ్ కూడా నాకు చాలా బాగా తెలుసు, రవి గారు తెలుసు, కిషోర్ గారు తెలుసు, ఎవ్రీవన్. సో నాకు చాలా బాగా తెలిసిన టీము, నాకు సినిమా మొత్తం తెలుసు. కానీ టీజర్ మీలాగే నేను ఫస్ట్ టైం చూసా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అదరగొచ్చారు రవి గారు, అదరగొచ్చారు జగదీష్ ఖాన్, అందరూ చాలా బాగా చేశారు. సో నేను ఏం బలంగా నమ్ముతాను అంటే ప్రతి సినిమాకి ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఆ టీమ్ కి ఇలాంటి మూమెంట్స్ మాత్రం చాలా చీరప్ చేస్తూ ఉంటాయి. సో టీం అంతా ఇక్కడికి వచ్చి మీడియాని అడ్రస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా సినిమాని ఎలా అయితే మీడియా ముందుకు తీసుకెళ్ళిందో కళ్యాణం కమనం జీవితం కూడా అంత ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, వచ్చిన గెస్ట్లందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఒక మంచి సినిమా మంచి మనుషులతో చేసినప్పుడు అన్ని మంచి జరుగుతుంది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వెదర్ చాలా బాగుంది, రైట్? ఎగ్జాక్ట్లీ. సో బాగుంది. రెండోది, నా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం విజేంద్ర ప్రసాద్ గారు. ఇంకా అంతకంటే ఒక ఋషిలాగా మేము అసలు ఆయన కలిసినప్పుడు అంత కామ్నెస్ వచ్చింది మనందరికి, రైట్? చాలా మంది మనం అందరం వెళ్ళాం ఆ రోజు. ఎంతో అద్భుతంగా ఒక బ్యూటిఫుల్ కామ్నెస్. మూవీ పోస్టర్ గురించి, టైటిల్ గురించి మేము చెప్పినంత ప్రశాంతంగా విని ఎంతో మంచి మాటలు చెప్పారు. అండ్ అది కూడా మీరు వీడియోలో చూస్తుంటారు, డిజిటల్లో. ఇంకా రెండోది, చంద్రబోస్ గారు నాటు లాంటి సాంగ్ రాసి ఆస్కర్కి వెళ్ళిన చంద్రబోస్ గారు నిన్న లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. అండ్ ఈ రోజు సార్ మీరు రావడం మాకు గర్వకారణం. విఎన్ ఆదిత్య గారు TFDA ప్రెసిడెంట్, ప్లస్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన ఒక డైరెక్టర్ గా మాకు ఇండస్ట్రీలో నిలిచిపోతారు. మీరు రావడం గొప్పతనం. సురేష్ గారు మిమ్మల్ని కలిసి 2 నిమిషాలు అయింది. అండ్ ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్, ఒక మంచి మనిషి కూడా అంటారు చాలా మంది. సో ఐ నో నౌ వై దే సే దట్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఇంకా తెలుస్తుంది ఇంకా. సో అదేవిధంగా మేము కార్పొరేట్ ప్రపంచం నుంచి వచ్చాం, ప్రసాద్ పైలా గారు కానీ నేను కానీ. నేను యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాను US లో. ఇంతకుముందు కొన్ని మినుగురులు, 24 కిస్సెస్, తర్వాత ఇప్పుడు కళ్యాణం కమనీయం జీవితం, తర్వాత ఇంకోటి పట్టాలు ఎక్కిస్తున్నాం త్వరలో. సో ఈ విధంగా ఒక ప్యాషన్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ మేము. కార్పొరేట్ ప్రపంచంలో లీడర్షిప్ పొజిషన్స్ చేసుకుంటూ అదే విధంగా ఒక ప్యాషన్ తో చేయాలన్న ఒక ఉద్దేశంతో వచ్చాం ఇండస్ట్రీకి. ప్రసాద్ పైలా గారు నా మిత్రుడు, ప్రియమిత్రుడు, ప్లస్ ఆయన వైజాగ్ మాడుగుల్లో ఆయన తెలియని వారు ఎవరు లేరంటే నాకు తెలీదు, అది డెఫినెట్గా అందరికీ తెలుస్తుంది. ప్రముఖ రాజకీయవేత్త, ఎన్నో చారిటబుల్ ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఎన్నో బిజినెస్ ఉంటాయి. ఆయన గురించి చెప్పాలంటే ఒక 15 minutes పడుతుంది నాకు. సో అలాంటి వ్యక్తి. సో ఆయనతో కలిసి ట్రావెల్ చేయడం చాలా చాలా హ్యాపీ. సో ఒకసారి ఇంకొకసారి టెక్నీషియన్స్ గురించి మాట్లాడితే, వెంకట్ గారు బ్యూటిఫుల్ వర్క్, థ్యాంక్ యూ సో మచ్. అరవింద్, సన్నాని గారు, తర్వాత ఖాన్, మీ గురించి రషెస్ చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు నాకు, ఎవరి అబ్బాయి బాగున్నాడు, చాలా ఈజీగా చేస్తున్నాడు. సో విల్ బి వెరీ ప్రౌడ్. నేను అనుకున్నది ఒక 2-3 years తర్వాత విల్ బి వెరీ ప్రౌడ్ దాట్ ఖాన్ దురాని మేము లాంచ్ చేశామని చెప్పుకుంటాను నేను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సో థ్యాంక్ యూ. సో సాహితీ, నువ్వు కొత్తగా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ 10 movies ఫైనల్ చేశావు. సో మీరు రావడం కూడా ఇట్స్ హ్యూజ్ ప్లస్ ఫర్ ద ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. సో ఫైనలీ నేను ఒకటే చెప్పదలుచుకునింది, తెలుగు ఇండస్ట్రీ మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తుంది. సో అదేవిధంగా మా సినిమా మంచి కథ ఉన్నది, డెఫినెట్లీ కాకిపిల్ల కాకి ముద్దంటారు, అదేవిధంగా నేను చెప్పాలి గొప్పగా.
నేను చెప్పడమే కాదు, రేపు పొద్దున్నే ఆడియన్స్ కూడా ఇది మీ పిల్ల మంచి పిల్ల చెప్తారు అని నా ఉద్దేశం. సో అది నేను డెఫినెట్లీ ఎదురు చూస్తున్నాను, చాలా చెప్తారని కూడా తెలుసు. సో మీరందరూ ఈ మధ్య ఒక మంచి ఫ్యామిలీ కథ విత్ లాట్ ఆఫ్ ట్విస్ట్, డ్రామా, ఒక ఎగ్జైటింగ్ సినిమా, అదేవిధంగా మరి ఐఎమ్ సో సారీ ఇంకొకరి గురించి చెప్పాలి, మురళి, బ్యూటిఫుల్ మ్యూజిక్. నిన్న చంద్రబోస్ గారు ఏమన్నారు, ఈ పాట ఆయన విని ఈ పాట ఇంకొక 2-3 ఏళ్ళు ఇలా పెళ్లిలో హ్యాపీగా ఈవెంట్స్ లో నచ్చిపోతుంది, ప్రతి ఒక్కరు ఇదే పాడతారు అని చెప్పారు. సో అది విన్నప్పుడు నీ హైట్ ఒక 2 ఇంచులు పెరిగింది, చూశాను నేను అది. సో బ్యూటిఫుల్. సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి ఫ్యామిలీ కథ, ఒక ఊర్లో జరిగే కథ, ఇది నా కథ అనిపించుకునే మా సినిమా. సో ఇదందరూ చూడాలి, ఒక మంచి కథను చూడాలి, ఒక మంచి కంటెంట్ చూడాలంటే మా సినిమాకి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. కళ్యాణం గమనీయం జీవితం, ఈ సినిమా టైటిల్ ఎంత అద్భుతంగా ఉందో సినిమా కూడా అంతే అద్భుతంగా ఉందండి. పాటలు కూడా మనం చాలా సినిమాల్లో పాటలు వింటాం, మర్చిపోతాం, కానీ ఈ పాటలు మాత్రం మళ్ళీ పాడుకునే విధంగానే ఉన్నాయండి. చాలా అద్భుతమైన కథ, అద్భుతమైన సినిమా. మన ఖాన్ గారు అద్భుతంగా యాక్ట్ చేశారు. మొత్తం ఇప్పుడు ఈ కథకి మెయిన్ మూల కారణం మన అరవింద్ గారు, రవి గారు కష్టం అంతా కలిస్తే ఈ కళ్యాణం గమనీయం జీవితం అండి. చాలా మంచి సినిమా, అందరికీ నచ్చుతుంది. మీరు అందరూ సపోర్ట్ చేసి ఈ సినిమా విజయవంతం అయ్యేలాగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందరూ నమస్కారం అండి, నా పేరు వంశీ. నేను ఆల్రెడీ మొన్న సినిమా చేసాం, అండ్ నేను ఈ సినిమా నాకు ఛాన్స్ ఇచ్చిన రవి సార్కి, చేతి వెళ్ళిపోతున్నాయండి, రవి సార్కి అందరికి చాలా థ్యాంక్స్ అండి. నేను కాందరాని ఒక 2-3 షార్ట్ ఫిల్మ్స్ కలిసి చేసామండి. ప్రతి దాంట్లో నన్ను ఒక ఫ్రంట్ క్యారెక్టర్ పక్కనే, హీరోకి ఎక్కడ ఉంటే అక్కడ పక్కనే ఉండే క్యారెక్టర్ మాత్రమే ఫ్రంట్ క్యారెక్టర్తో చేశాను. ఈ సినిమాలో కూడా అంత క్యారెక్టర్ చేశాను. సినిమా అయితే చాలా బాగా వస్తుంది, సో అందరూ చూడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి, నా పేరు రవి రెడ్డి. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దవాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ స్టేజ్ అలంకరించిన ఆర్టీసీకి వచ్చిన ఈఎన్ ఆదిత్య గారికి, అలాగే జమ్మి సురేష్ గారి, వెంకట గారికి, సత్యనారాయణ గారికి, సత్య గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఏదైనా కళ్యాణం గమనించి సినిమా నా మొదటి సినిమా అంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. దాదాపు 12 ఏళ్ళు కష్టం ఉంది. ఎన్నో ప్రయాసాలు పడి, కింద పడి, మీద పడి ఈ సినిమాని ఎక్కడి తీసుకొచ్చాం. దాని వెనకాల ఒకే వ్యక్తి, మా రైటర్ అరవింద్, వెనకాల ఎప్పుడూ ముందున్నాడు. చాలా చోట్ల మేము ఓడిపోయాం, అయినా సరే చాలా చోట్ల నేను గెలిపిస్తూ వచ్చాడు. ఈ రోజు ఇక్కడ కూడా చాలా గెలిపించాను, నేను నిలిచిపెట్టాడు. సో ఇకపోతే ఈ సినిమాలో మెయిన్ పనిచేసిన ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన పైలర్ ప్రసాద్ గారికి ఈరోజు ఈవెంట్ రాలేదు, యూఎస్లో ఉన్నారు. ఎక్కడో చాలా మారుమూల గ్రామంలో, చాలా పల్లెటూరు, రిమోట్ ఏరియా, ఇప్పుడు కూడా మా ఊర్లో సిగ్నల్ సరిగా ఉండవు. అలాంటి ఊరి నుంచి నన్ను తీసుకొచ్చి ఒక అవకాశం ఇచ్చి డైరెక్టర్ గా నిలిచిపెట్టారు పైలర్ ప్రసాద్ గారు, ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాని తర్వాత సినిమా మొదలుపెట్టిన తర్వాత మా కిషోర్ గారు, జగన్ గారు, ఆయన కూడా ఒక మనిషి ఎలా ఉండాలి, మనం ఎలా నేర్చుకోవాలి, నాకు సినిమా కన్నా బయట ఎలా బతకాలి అని చాలా విషయాలు నేర్పించారు. కిషోర్ గారు సినిమాకి ప్లస్ పర్సనల్ కూడా నాకు ఎంతో ముందు నడిపించారు. థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడో నిలబడి ఉంటాను. అలానే ఈ సినిమాలో ముఖ్యంగా పాటలు, నాకు నా దగ్గర సినిమా చేసినప్పుడు కథ కన్నా ముందు ఒకే ఒక ట్రైన్ ఉండదండి, అది కళ్యాణ కమ్యూనికేషన్ ట్రైన్. ఆ ట్రైన్ పట్టుకొని నేను ఫస్ట్ ప్రొడ్యూసర్కి వెళ్ళాను. ప్రొడ్యూసర్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంది చెప్పారు, ఇలా సీనియర్లు కాపీ అని చెప్పారు, కథ రెడీ చేయమన్నారు. నాకు కథ లేదు. కొన్ని నా జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేను మా రివ్యూ చెప్పాను. ఎందుకు స్టోరీ లైన్ వేసుకున్నాను,
మొత్తం ఆ ఇన్సిడెంట్ తీసుకొని అవునా ఓకే సారీ సార్ ఫస్ట్ ఓకే ఆ స్టోరీ కొన్ని సిచ్యువేషన్ తీసుకొని తను పూర్తిగా ప్రారంభించాడు. థ్యాంక్ యూ అరవింద్. కనిపిస్తుంది ఒకసారి మళ్ళీ మాకు ఇంకా ఇంత కూడా తెలియదు ఇంకా ఫైనల్. థ్యాంక్ యూ అరవింద్, ఎప్పటికీ పడింటాను. ఇంకా మంచి కథ, చాలా బ్యూటిఫుల్ కథ అందించాడు. థ్యాంక్ యూ. డైలాగ్స్ అయితే మీరు ఇంకా సినిమాలో మీరు చూడండి రిలీజ్ అయినప్పుడు అద్భుతంగా ఉంటాయి డైలాగ్స్, చాలా చాలా బాగుంటాయి, చాలా మెచ్యూర్ డైలాగ్స్ ఉంటాయి. ఇంకా మిగతా టెక్నీషియన్స్ వస్తే శ్రీనిధి కార్తికేయ ఈ సినిమా చాలా మ్యూజిక్ అందించారు బ్రదర్ రండి, చాలా మ్యూజిక్ అందించారు, చాలా చాలా ఎన్నో ఓకే నాకు టెన్షన్ వచ్చేస్తుందండి. ఓకే చాలా పాటలు ఆర్ఆర్ కానీ చాలా అందరికన్నా ఒక మెట్టు పైన కూర్చున్నాడు ఆయన, ఒక పైన కూర్చోబెట్టారు సినిమాని. థ్యాంక్ యూ బ్రదర్ ఎంత సపోర్ట్ చేసినందుకు. అలానే అలానే మా పూర్ణిమ గారు, థ్యాంక్ యూ మేడం ఇంత మంచి పాటలు రాసినందుకు. నాకు పూర్ణిమ గారు పరిచయం అయినప్పుడు చాలా అమాయకంగా ఒకటే మాట అడిగారు, నా పేరు వేస్తారా అని. సో పేరు వేయడంలో రవి లోకిరెడ్డి నిందించాడు. సో థ్యాంక్ యూ మేడం ఇంత మంచి పాటలు మీరు రాసినందుకు. సో అలానే మా డిఎపి గారు వెంకట గారు, మాకు ఫస్ట్ సినిమా అందరూ ఫస్ట్ సినిమా చేస్తున్నాం, డైరెక్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కొత్త వాళ్ళని చేస్తున్నాం. అయినా సరే మా అరవింద్ చెప్పినట్టు మిడిమిడి జ్ఞానం ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేసి మాకు చేశారు. థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్ యూ వెంకట గారు. అలానే ఇంకా మా సందాని మాస్టర్ ఫస్ట్ సాంగ్స్ తనే కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నాని గారు చాలా బాగా ఇటీవల కదా ఒకసారి నాని గారు చాలా బాగా సపోర్ట్ చేసి మంచి రోల్ చేశారు. నేను మీకు ఇండస్ట్రీలో రాకముందు ఏం చెప్పాను మీకు గుర్తుంది కదా, ఈ రోజు మీరు ఎక్కడున్నారు గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీకి నేను అంటే 15 సంవత్సరాల నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడినండి. ఈయన వల్ల నేను హైదరాబాద్ వచ్చేవాల్సి వచ్చిందండి. ఈయన నాకు గీతోపదేశం చేశారండి. నేను నేను హైదరాబాద్ రావడానికి కారణం ఈయన ప్రథమ కారణం అండి. నా జీవితాన్ని మంచి పొజిషన్లో ఉన్నానంటే అది రవి గారి చలవే. రవి గారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చిన రవి గారికి అలాగే అరవింద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఏం చేస్తాను 1 minute అంటే 12 ఏళ్ళు స్పీచ్ చేస్తారు, కొంచెం 1 minute ఎక్కువ ఉంటుంది. సారీ సార్ ఏమనుకోద్దు. అదే నా వయసు లేదండి అంత. సో తర్వాత ఇంకెవరు కో డైరెక్టర్ సిగ్గి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా చాలా అన్ని పనులు చేశారండి. నేను అన్ని పనులు చెప్పేవాడిని, అన్ని పనులు చేశారు. ఈ అబ్బాయి కో డైరెక్టర్ సిగ్గి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ఎక్కువ పని చేశాడు తన సినిమాకి, చాలా డే అండ్ నైట్ చాలా ఎక్కువ కష్టపడతాను నాకన్నా కూడా. థ్యాంక్ యూ సిగ్గి సపోర్ట్ చేసినందుకు. జెండా ఎప్పుడే వచ్చావా, థ్యాంక్ యూ, చాలా బాగా యాక్ట్ చేశారు సినిమాలో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా వచ్చాను చైతన్య గారు, థ్యాంక్ యూ. మన రిలేషన్ చాలా ఉంది, చాలా దగ్గర ఉంది, థ్యాంక్ యూ. సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. జగదీష్ గారు మీరు రిలీజ్ కానీ చాలా చాలా అద్భుతంగా ఈ రోజు ఇక్కడ చాలా మంచి పేరు వచ్చింది. అది చైతన్య చిత్రపట్ల థ్యాంక్ యూ యాక్ట్ చేసినందుకు. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తాయండి, రెగ్యులర్ కథ కాదు ఇది, అంటే అందరూ చెప్పేది నేను కూడా అలాగే చెప్తాను. చాలా మంచి లవ్ స్టోరీ, డ్రామా, సస్పెన్స్ ఉన్న కథ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. నాకు ఈ కథ రాసినప్పుడు అరవింద్ కథ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒకే ఒక్క సీన్ ఏదో మాకు వింటుగా ఉంది, ఏంటి సీన్ రావట్లేదు అన్నప్పుడు ఒకే ఒక పాయింట్ చెప్పాడు. ఆ పాయింట్ లోనే సినిమా నేను ఖచ్చితంగా బాగుంటుంది అనుకున్నాను, ఖచ్చితంగా అందరూ ఆదరించాలి. ఇంకొకటి, ఈ సినిమాలో హీరో ఎవరు అనుకున్నప్పుడు చాలా మంది పేర్లు వినిపించాయి, చాలా మంది పేర్లు మా ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు కానీ సజెస్ట్ చేశారు. కానీ మేము ఒకే ఒక అబ్బాయిని ఖాన్ హీరోని అని అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాం. ఖాన్ థ్యాంక్ యూ సో మచ్. మీ హీరో కన్నా ఎక్కువ ఇంకా సినిమా చాలా కష్టపడ్డావు, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మాకు చాలా ఫొటోస్ వచ్చాయండి, అమ్మాయి ఎవరు ఏంటి ఎవరు చేద్దన్నప్పుడు చాలా కాశ్మీర్ దగ్గర నుంచి ఫొటోస్ తీసుకున్నాను. కానీ ఒకే ఒక ఫోటో దగ్గర మేము అది సాహితి గారు. థ్యాంక్ యూ సో మచ్ సాహితి, చాలా అన్నగినారు సినిమాలో, చాలా పేషెన్స్ తో. నేను చాలా ఇబ్బంది పెట్టిన షూటింగ్ లో, చాలా ఇబ్బంది పెట్టినా చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సాహితి. ఇంకా ఎవరైనా మర్చిపోతే అవన్నీ సారీ. సినిమా మరీ ముఖ్యంగా మీరు తిన్నాం లేకపోతే కార్యక్రమం ఇలా జరుగుతుందంటే మరీ ముఖ్యంగా రాజవంశీ గారు, మీరు ఎక్కడ వెళ్ళిపోతున్నారు ఒక్కసారి ఇలా రవి సార్ రండి, రవి సార్ రండి.
డైరెక్టర్ పిలిచి రావాలి అది ఈరోజు. థ్యాంక్ యూ రాజవంశీ గారు, మీరు చేసే సపోర్ట్ చాలా చాలా ఎక్కువ ఉంది. ఇంకా నిండు ప్రోగ్రామ్స్ కూడా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఒకే ఒక్క వ్యక్తికి నా వైఫ్ లో థ్యాంక్స్ చెప్పాలండి. మా వైఫ్ పెద్ద థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేకపోతే నీకు రాబోయేది కాదు. అది మా అబ్బాయి చాణక్య చాలా సపోర్ట్ చేస్తారు నాకు ఎప్పుడు. మా అబ్బాయి సినిమా డైరెక్టర్ తప్ప ఇంకేం అవ్వద్దని రోజు చెప్తూ ఉంటాడు. సో థ్యాంక్ యూ చాణక్య అండ్ థ్యాంక్ యూ సో మచ్ పెద్ద. నాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. నేను లేకపోతే నాకు ఈ సినిమా కెరీర్ ఉండదు కాదు. చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ తొందరలోనే ఈ సినిమాని అందరి ముందుకు రాబోతుంది. అందరూ ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని, మరిన్ని సినిమాలు చేసేలాగా మనం ప్రోత్సహిస్తారని ప్రత్యేకంగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ప్రియమిత్రుడు పైలా ప్రసాదరావు గారి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కళ్యాణం కమనీయం జీవితం మన రైటర్ గారు చెప్తారనుకున్న ఈ టైటిల్ యొక్క ఇది ఒకరినొకరు ఇష్టపడి వారు ముందుకు వెళ్దాం అనుకుంటే అదే కళ్యాణం, ఒక వేడుక. ఆ వేడుకని కమనీయం అంటే ఒక అనుభూతి. ఆ వేడుక అనుభవించిన వాళ్ళకి ఆ వేడుకలో పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళకి ఒక అనుభూతి. అది నెక్స్ట్ జీవితం. జీవితం ఎన్నో ఒడిదుడుకులతో వెళ్తూ ఉంటది. ఎన్నో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ ఈ కపుల్ ఇద్దరు ఏ విధంగా స్ట్రగుల్ అయ్యారు, ఏ విధంగా జీవితం వెళ్ళింది అన్నది చూపించడమే ఈ కళ్యాణం కమనీయం జీవితం అని చెప్పేసి తెలుపుకుంటూ, ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి మా పైల ప్రసాదరావు మా మిత్రుల తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా ఆల్రెడీ నేను చూశానండి, చాలా బాగుంది. ఈ సినిమా ఆల్రెడీ నేను చూశాను, చాలా బాగుంది. తప్పకుండా సూపర్ అవుద్ది అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక మిగిలిన విషయాలు మనసి మాట్లాడుతున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. సినిమా కళ్యాణం కమనీయం జీవితం ఒక సిద్ధాంతం అయితే ఒకటి సింపుల్ గా చెప్పుకుందాం. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి తిరిగి వస్తా ఉంటారు కదా. అలా ఏంటంటే ఈ టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు నాకు బురాని ఫోన్ చేశాడు. ఈ టైటిల్ కావాలి సార్, నాకు ఇది ఫిక్స్ అయిపోయామో మా డైరెక్టర్ గారు నేనని ఏదో సంథింగ్ ఆ టైటిల్ కావాలని అడిగారు. ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ టైటిల్ పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చి మీరు ఈ సినిమా రిలీజ్ చేయాలన్నారు. అంతే, అంటే అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను చూస్ చేసుకొని ఈ సినిమా మీ చేతుల మీద రిలీజ్ చేసి పెట్టాలని అడిగారు. నేను ఆల్రెడీ ఒక 20 years నుంచి ఇదే వర్క్ లో ఉన్నాను కాబట్టి చేసి పెట్టున్నాను. అలాగే కిషోర్ గారు, ప్రొడ్యూసర్ గారు, విఎన్ ఆదిత్య గారు, అండ్ మల్లి సత్యనారాయణ రెడ్డి గారు, జమ్మి సురేష్ గారు, సత్య గారు, అలాగే స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా, ఇందులో చేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమా విజయవంతంగా రిలీజ్ చేసి మీ అందరూ ఆశీస్సులు మాకు కావాలి. నెక్స్ట్ ఏంటంటే పైలా ప్రసాదరావు గారు ఇక్కడ లేరు ఈ రోజున, బట్ ఆయన అన్ని చూస్తున్నారు. నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఆయన వస్తారు. డెఫినెట్ గా మీ అందరి మధ్య మంచి ఒక విజయవంతంగా ఒక ఈవెంట్ చేసుకోవాలని ఉంది. మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ సినిమా విజయవంతం కావాలని మీరందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా కళ్యాణం కమనీయం జీవితం సినిమాకి మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ కి, ఆర్టిస్టులకి, మీడియాకి అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ గా మా ప్రొడ్యూసర్స్ ఈ బ్యూటిఫుల్ జర్నీలో నన్ను ఒక భాగం చేసుకున్నందుకు మా ప్రొడ్యూసర్స్ పైలా ప్రసాద్ గారు ఈరోజు రాలేకపోయారు, బట్ రిలీజ్ ఫంక్షన్ కి డెఫినెట్లీ ఇక్కడ ఉంటారు. ఇంకో ప్రొడ్యూసర్ మా కిషోర్ గుండెల గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఇంకా మా మూవీకి బ్యాక్ బోన్ లాగా ప్రతి షూట్ కి కానీ, డబ్బింగ్ కి కానీ, ప్రతి దగ్గర తన ఎంకరేజ్మెంట్, తన సపోర్ట్ ఎప్పుడు ఉండింది. తన ముందుకు తీసుకొని వచ్చేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ ఈ సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ని చూసే ఉంటారు, ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో ఈ మ్యూజిక్ కూడా.
ఇలానే ఇంకా 2-3 మ్యూజిక్ సాంగ్స్ కూడా ఉన్నాయి. దానికి కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ మురళి గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ దీనికి చేసిన మా పూర్ణిమ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా క్రేజీగా ఉన్నాయి లిరిక్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందులో చాలా చాలా మంచి ఫ్రెష్ యాక్టర్స్ ఉన్నారండి. ఈ సినిమా కూడా చాలా ఫ్రెష్ గా బ్యూటిఫుల్ గా అందరికి కనెక్ట్ అవుతుంది. మంచి ఎమోషన్స్ ఉంటాయి అండ్ మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది లాస్ట్ లో. సో ఈ ఫ్రెష్ ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకొస్తున్నా, మీరే ఎంకరేజ్ చేయాలి, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మెయిన్ గా మా డైరెక్టర్ రవి లోకిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. తిను డే అండ్ నైట్ కష్టపడి అరవింద్ గారితో కూడా లేదు అరవింద్ గారు మీ ఇద్దరు కూడా సో వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాకి బ్యాక్ బోన్ అండి. వీళ్ళ హార్ట్ చాలా ప్యాషనేట్ తో చాలా అద్భుతంగా వర్క్ చేశారు ఫిలిం ని. అంటే ఆ ప్యాషన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ సతీష్ గారు మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేశారు ఫిలిం కి. యూనో ఒక కో డైరెక్టర్ కానీ ఏడీస్ కానీ నార్మల్ గా వర్క్ చేసి వెళ్ళిపోతారేమో కానీ, బట్ వీళ్ళు ఎలా కాదు, డే అండ్ నైట్ ఈ మూవీ కోసం ఎంతో 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 కష్టపడి మా మూవీ అన్నట్టు వాళ్ళ పూర్తి వర్క్ ని ఇచ్చేసారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఖాన్ దురాని బ్యూటిఫుల్ యాక్టింగ్ అండ్ మొన్న సినిమా నిజంగా చాలా 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 బాగా చేశారు. అండ్ ఉదయ్ గారు కూడా చాలా బాగా చేశారు కాంపిటీషన్ తో. సో ఇంతే మీ లవ్ అండ్ సపోర్ట్ తో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. సో డిఓపి గారు థ్యాంక్ యూ సో మచ్. వెంకట్ గారు అండ్ సో సారీ. చాలా మంచి విజువల్స్ ఉన్నాయి, చాలా మంచి గ్రాండ్ గా ఫ్రెష్ గా ఉంటుంది. అండ్ రాజవంశీ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మా టీమ్ ని సపోర్ట్ చేసినందుకు, యూనో ఈ సినిమాని ముందుకు వెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. సరే, మీరు చూసారు కదా, లిరికల్ సాంగ్ చూసారు కదా. మా సినిమాలో మొత్తం 4 సాంగ్స్ ఉన్నాయండి. ఆ 4 సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ మా మురళీ బ్రోయే. థ్యాంక్ యూ బ్రో. అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వస్తాను. మా ప్రొడ్యూసర్స్ శైలా ప్రసాద్ గారు అండ్ కిషోర్ గుండాల గారు. నాలాంటి యాక్చువల్లీ నా ఫస్ట్ సినిమా అండి. కానీ ఫస్ట్ సినిమా అయినా కూడా ఆల్రెడీ వాళ్ళు ముందు ఒక సినిమా చేసి ఉన్నారు, హెబ్బా పటేల్ వాళ్ళ 24 కేసెస్ అని, వాళ్ళ బ్యానర్ మీదే. అయినా వాళ్ళకి సర్కిల్ నుండి కూడా కొత్తగా వచ్చిన నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నన్ను మమ్మల్ని ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే నెక్స్ట్ ఓకే 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 డన్ సార్ డన్. నెక్స్ట్ మా సినిమా డిఓపి వెంకట్ గారు అత్యర్థం చేశారు కదా, వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వర్క్ చేసాం. అండ్ ఎడిటర్ ఉద్దవ్ గారు, అలాగే మా కొరియోగ్రాఫర్ సందాని గారికి చాలా థ్యాంక్స్. నాకు డాన్స్ రాకపోయినా డాన్స్ ఏదైనా చేశారు నాతో. థ్యాంక్ యూ సందాని, థ్యాంక్ యూ. అండ్ లిరిక్స్, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి సాంగ్ వినిపించినా కూడా లిరిక్స్ మ్యూజిక్ చాలా బాగుందని చెప్తారు. ఈ సాంగ్ ఇంత బాగా రాసినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. ఈ సినిమా స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత రిలీజ్ చేయాలి అలా చెప్పిన తర్వాత మన రాజవంశీ గారు ఆయనకి అడిగాను తీసుకెళ్ళి, ఫస్ట్ ఇలా సార్ ఇలా నేను సినిమా చేశాను సార్, అది రిలీజ్ చేయాలి, మీరు కొంచెం మీరు సపోర్ట్ చేయాలంటే, సపోర్ట్ చేయాలని అడుగుతామంటే ఖచ్చితంగా చేద్దాం, ఎలాగైనా చేసేద్దాం, ఏం కాదు, దానికి ఎటువంటి ఇది పెట్టుకోవద్దు అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఇప్పుడు చెప్పాల్సింది మా రైటర్ గారి గురించి. అరవింద్ గారు ఎన్ని రోజులు అన్నాళ్ళు రేకుల షెడ్ లో కూర్చుని సంవత్సరాలు రాసి ఆ కష్టం మాకే తెలుసు. ఎందుకంటే నేను చూసాను, నేను ఇంకా అక్కడ లేను కానీ నాకు తెలుసు. మార్నింగ్ నుంచి అదే రేకుల షెడ్, రోజు రాత్రి పొద్దున్న ఎంత కష్టం ఉన్నా ఇంటికి కూడా వెళ్ళకుండా చాలా కష్టపడి రాశాడు. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం చాలా ఫైట్ చేశాడు కూడా. ఇంకా మా కో ఆర్టిస్ట్ సాహితీ గారు చాలా మంచి పెర్ఫార్మర్ అండి, చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఎందుకన్నా అయితే కష్టమే. ఉదయ్
ఉదయ్ నా ఆపోజిట్ రోల్, తను కూడా చాలా బాగా చేశాడు. కాకపోతే వాళ్ళ మదర్ కి కొంచెం బాగోకపోవడం వల్ల ఇక్కడ అటెండ్ అవ్వలేకపోయాడు. హోప్ ప్రేజ్ మీదకి ఖచ్చితంగా రావాలని, వాళ్ళ మదర్ కూడా బాగోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా గెస్ట్ తెలుగునే వచ్చిన గెస్ట్ అందరూ వాళ్ళ టైం నాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్పారు, కానీ మీకు ఎవరు చెప్పలేదు సార్. మీ అందరికీ నేను నా సినిమా చిన్నది అలాగే లేకపోయినా కూడా అంతమంది అయ్యో లేదు సార్, అంటే ఇక్కడ మా అందరం కొత్త కాబట్టి మా టీం కొత్త కాబట్టి కొంచెం అందులో ఎవరికి టెన్షన్ లో వాటిల్లో మర్చిపోయి ఉండొచ్చు. మీడియా వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చిన్న ఈ రవి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ స్టార్టింగ్ లో కూడా ప్రొడ్యూసర్ విషయంలో ఏమన్నానండి, ఆయన కూడా చాలా కష్టపడ్డారు. యాక్చువల్లీ ఈ రేకుల షెడ్ ఉంది కదా, రేకుల షెడ్ సెకండ్ ఈయన, సో అది ఎవరికి కూడా మర్చిపోయింది సార్. సారీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్స్ అలాట్. బై. ఈ సినిమాకి ఎడిటర్ గా ఉదయ్ గారు చేశారు, చాలా మంది తెలుసు. థ్యాంక్ యూ సార్. మీరు చాలా పేషెన్స్ గా బాగా ఎడిట్ చేశారు సినిమాని. అలాగే ఈ సినిమాలో మెయిన్ సెకండ్ లీడ్ గా ఒక విలన్ క్యారెక్టర్ చేసిన ఉదయ్ తెలివి చాలా కష్టపడి చాలా ప్యాషనేట్ ఉన్నట్టు సినిమా కోసం రాత్రి పగలు నిద్రపోకుండా ఒక సీన్ ఇస్తే నైట్ అంతా దాన్ని ప్రాక్టీస్ చేసి మార్నింగ్ ఎలా చేయాలని ఆలోచించి ఒక చాలా చాలా అద్భుతమైన యాక్టర్. అబ్బాయి గారు చాలా మంచి యాక్టర్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆ తర్వాత అసలు విషయం మర్చిపోయింది, సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేసిన సత్యానంద్ గారు ఉన్నారండి. స్టార్ మేకర్, మీ అందరూ తెలుసు. ప్రభాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారికి వీళ్ళందరికీ యాక్టింగ్ నేర్పించిన సత్యానంద్ గారు ఈ సినిమాలో చాలా కీ రోల్ చేశారండి. ఆయన ఇప్పుడు వచ్చి ఈ సినిమాలో కూడా ఇలాంటి రోల్ ప్లే చేయలేదు. చాలా చాలా అతను నేను చెప్తే కానీ అతను సత్యానంద్ గారు అని ఎవరు గుర్తుపట్టరు, అలాంటి క్యారెక్టర్ చేశారు. థ్యాంక్ యూ సార్. ప్రతిరోజు షూటింగ్ కి టైంకి వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి చాలా విషయాలు మాకు నేర్పించారు. సో మీరు ఈ రోజు రాలేకపోయారు, ఎక్కడ ఉన్నారు అనే కారణాల వల్ల. కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్ సత్యానంద్ గారు, మీరు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. కళ్యాణం కమనీయం జీవితం చాలా అద్భుతమైన టైటిల్ తో ఈ టీం ముందుకు వస్తుంది. ఆల్ ది బెస్ట్ టీం. అంత మంచి టైటిల్ కి ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. దాని దగ్గర సాహిత్యం కూడా తోడైంది. చాలా బాగున్నాయి లిరిక్స్ మేము వచ్చినప్పుడు చూసాం. థ్యాంక్స్ మేడం. అలాగే వీటన్నిటికీ కథ మాటలు అన్ని అందించిన మన అరవింద్ గారిని, ఈ కావ్యంలా మలిచిన రవి దర్శకుడికి మా శుభాకాంక్షలు. అలాగే హీరోగా పరిచయం అవుతున్న మిస్టర్ ఖాన్ చాలా హీరోలో ఉంది, కానీ సినిమాలో మటుకు చాలా అద్భుతంగా నటన. కళ్యాణ్ యాక్చువల్ సినిమాలో అంతేగా అనుకున్నా చాలా అద్భుతం చేశారు. హీరోయిన్స్ ఇద్దరు చాలా సినిమా టీజర్ చాలా ప్రమాణంగా ఉంది. ఇంతటి మంచి సినిమాని మన తెలుగు ఇండస్ట్రీకి అందిస్తున్న నిర్మాతలకి ఈ సినిమా విజయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే ఇచ్చేసిన మీడియా సోదరులకి, ఈ థియేటర్ లో ఉన్నటువంటి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. పనిచేస్తున్న 30 కెమెరాలకి, ఏ డిస్టెన్స్ లేకుండా పనిచేస్తున్న మైక్లకి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇది సినిమా కళ్యాణం కమనీయం జీవితం. చాలా రోజుల తర్వాత తెలుగు అక్షరాలను మాలగా కూర్చిపెట్టిన టైటిల్ గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుంచుకునే సినిమా అవుతుంది. తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్న ఈ రోజుల్లో ఓ అద్భుతమైన టైటిల్ పెట్టి ఇంత గొప్ప సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్న దర్శకులు రవి గారికి ముందుగా ఆల్ ది బెస్ట్ విషెస్ అండి. రవి గారు నేను 2014లో కలిశాను, అంతా కాదు కలిశాను, ఆయన గుర్తు చేశారు. అప్పుడే అన్నా ఒక 2 నిమిషాలు రవి గారితో మాట్లాడడం జరిగింది. అప్పుడే చెప్పాను, సార్ మీరు చాలా మంచి డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ అవుతారని. మీ టైటిల్ తోనే, మీరు ఎంచుకున్న కథతోనే తెలుగు సినిమా పరిశ్రమలో గొప్ప డైరెక్టర్ గారిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ స్టార్ట్ చేసి చాలా మంది ఉన్నారు, అందరితో మాట్లాడారు. నాని గారు మీతో కలిసి పనిచేశాను, చాలా మంచి నటులు నాని గారు. అలాగే ఆయన నన్ను ఇందాక నుంచి బాగా డిస్టర్బ్ చేస్తున్నారండి. ముంబై నుంచి వచ్చిన ఫైనాన్సర్ లాగా ఉన్నారు ఆయన.
ప్రొడ్యూసర్ రాజేష్ రంబాల అందరూ ఇష్టపోతున్నారు. మీకు ఆల్ వచ్చండి. అలాగే నిర్మాత గారికి, ముఖ్యంగా మురళి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. నిజంగా చాలా 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 రోజుల తర్వాత ఒక గొప్ప పాట విన్న ఫీలింగ్ కలిగింది. పాట పాడిన ఇద్దరు సింగర్స్ కి అండ్ మీ మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంది. నేను అడిగాను 4 పాటలు చూపిస్తే బాగుండేమో మీ మ్యూజిక్ విన్న తర్వాత. మాదే చాలా చాలా అందమైన చిన్న బొమ్మరిల్లు లాంటి సినిమా, ఉన్నాయి మొత్తం ముందే చేస్తే తర్వాత పరిస్థితి ఏంటని ఆ పాట చూపించారు. ఈ పాట ఎంత బాగుందంటే మిగతా పాటలు ఇంకా చాలా బాగుంటాయి నమ్ముతున్నా. అండ్ డాన్స్ కంపోజర్ మీకు కూడా చాలా బాగా కంపోజ్ చేశారండి. అండ్ ఇందాక చెప్పాను, ఒక షాట్ లో ఒక ఆవిడ నన్ను బాగా డిస్కస్ చేస్తారు, ఆవిడనే చూస్తున్నాను, మీరే అది ఇలా నవ్వుతా ఆవిడ వెనకాల లవ్ చేసుకుంటారు, ఇలా నవ్వుతున్నారు. వేరే ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా. మేడం 2 లైన్స్ రాశారు, సీత అంశం రాముడి ఇదని, అది నాకు చెప్పడం రావట్లేదు కానీ చాలా అద్భుతమైన మాటల్ని పొందికగా వాడారు. చాలా థ్యాంక్ యూ. చాలా మంచి పాటలు రాశారు. అండ్ హీరోయిన్ సాహితి గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగా చేశారు, కొన్ని ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ కాదిర్ ఖాన్ సారీ ఖాన్ గురాని హీరో చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, చాలా అద్భుతంగా కనిపించారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇలా ఉండాలి అని మనం శుభలేఖలో చూస్తే ఎంత బాగుంటారు, అంత బాగున్నారు జంటలు. మీకు కూడా విష్ ఆల్ ది బెస్ట్ అండి. ఎప్పుడు నవ్వుతూ ఉండి నవ్వే మనకి శాశ్వతం ఆ రోజుల్లోనే చెప్పిన చిరునవ్వు డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ మనసంతా మీరే ఉంటారని అప్పుడే మనకి స్టాంప్ వేసి మరీ చెప్పిన మనసంతా మీరు డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారికి. అలాగే మా కిషోర్ గారికి, కిషోర్ గారు ఇందాకే మాట్లాడారు, 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. తెలుగు సినిమాకి నిర్మాతలు అవసరం అంటున్నారు, కానీ తెలుగు సినిమా మీద ఉన్న ప్యాషన్ తో మంచి సినిమాల్ని మంచి కథల్ని ఎంచుకుని తీసే నిర్మాతలు అరుదుగా వస్తారని, అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. అందులో ఒకరు కిషోర్ గారు. ఎందుకంటే గతంలో ఆయన తీసిన సినిమాలు, మినుపురులు అనే సినిమాకి నేను అప్పట్లో జెమినీ టెలివిజన్ లో పిఆర్ఓగా పనిచేస్తున్నా, అప్పుడు తర్వాత కొన్ని సినిమాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు సినిమా చేయాలి అని మీ ఆలోచన చాలా గొప్పది, మీరు ఇలా చేస్తూనే ఉండాలి, ఈ ప్రయాణం ఇలా కొనసాగాలని, అన్ని విజయవంతమైన సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ రోజు ఈ సినిమాకి మీకు సంబంధం ఏంటి అని ఎవరన్నా అడిగితే, ఈ సినిమాకి నాకు ఉన్న బంధం సినిమా బంధం. ఆ బంధాన్ని ఇచ్చింది ఎవరంటే మా రాజవంశీ గారు. ఆయన అంటే నేను ఎక్కడో ఉన్నానండి, అలా చిన్న వర్క్ లో ఉన్నాను, నేను కారు అమ్మేసానండి ఇందాకే. నా కారు కొనుక్కున్నాను, బయట వెయిట్ చేస్తున్నాడు, ఇస్తే పట్టుకుపోతాను తాళాలని. ఇందాక నుంచి ఫోన్ వెనకాల నుంచి చేసుకుంటాడు ఆయనే. సో వెళ్ళిపోవాలంటే లేదు, చాలా ఫాస్ట్ గా ముగిద్దాం అని చెప్పి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రాజవంశీ గారు. మనం త్వరలో కలిసి పనిచేయాలి. అండ్ మీరు ఎన్ని చేసిన, ఎన్ని వేషాలు వేసినా మమ్మల్ని అందంగా అద్భుతంగా చూపించేది కెమెరామెన్ డిఓపి గారు కాబట్టి విష్ ఆల్ ది బెస్ట్ సార్. ముఖ్యంగా ఈ సినిమా కథ పుట్టడానికి, ఈ కథకు ప్రాణం పోసినటువంటి రాజేంద్ర గారు, అరవింద్ గారు మీకు కూడా విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు యాక్ట్ చాలా బాగా యాక్ట్ చేశారు సార్. చాలా ఒక ఫ్రేమ్ లో ప్రోమోలు చూసాను, నైస్ అండి అందరికి. అండ్ మా గీతం రాజు డైరెక్టర్ చైతన్య గారికి విష్ ఆల్ ది బెస్ట్. ఈవిడిది గారు యూట్యూబ్ లో చాలా ఆన్సర్ చేసిందండి. గూగుల్ గురించి నన్ను అడిగితే నేను ఆన్సర్ చెప్తా, అయితే ఇంటర్వ్యూ చేశారు. అండ్ యాంకర్ గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈరోజు తెలుగు సినిమా నేనేమంటానంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్ కి థియేటర్ మాకు దేవాలయం లాగా ఒక గుడి. అది మాకు ప్రేక్షకులందరూ, అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆ సినిమాని థియేటర్ లోనే చూడాలని మేము కోరుకుంటాం. మన ఇంట్లో కూడా దేవుడు ఉంటాడు, అది ఓటీటీ, మనం ఎప్పుడైనా పూజ చేయొచ్చు. అక్కడ దేవాలయానికి ఎప్పుడు వెళ్తాం? ఓ మంచి రోజు, పుట్టినరోజు, పండగ రోజు ఆశీర్వచనం కోసం వెళ్తాం. దేవుడి దగ్గరికి మనమే వెళ్ళాలి. అందుకని కళ్యాణం కమనీయం లాంటి అద్భుతమైన తెలుగు సినిమా వచ్చింది కాబట్టి థియేటర్కి వెళ్ళి చూడండి, ఇదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అంటున్నాడు, చప్పట్లు కొడితే గ్రామర్ వస్తుందని చెప్పి మీరు అందరూ ఆపకుండా పడతారు. మీ అందరూ నిజం వస్తే చెప్తున్నా, లెఫ్ట్ ఇలా కొడితే వద్దా, గ్లామర్లు వద్దా, వెనకాల ఎవరో కొడుకుని చెయ్యి కట్టండి, ఒక్కసారి కొట్టండి, చప్పట్లు కొట్టండి ఒకసారి దయచేసి అడిగా. మీరందరూ అందంగా ఆనందంగా ఉంటారు, చప్పట్లు కొట్టండి. కారు కొంటాను త్వరలో, ముందు ఆయన పంపించాలి, కింద ఉన్నాడు ఆయన. సో అయితే జెమినీ సురేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ గా కాలేజీలో బ్యాక్ బెంచ్ లో ఉన్న వాళ్ళమే సినిమా ఇండస్ట్రీకి వస్తాము. ఇక్కడికి వచ్చాక వాళ్ళే ఫ్రంట్ బెంచర్స్ అవుతాం. ఇట్లాగే ర్యాగింగ్ బ్యాచ్. ముందుగా మీడియా మిత్రులందరికీ నిజంగానే
అసలు ఇన్ని కెమెరాలు, ఇంత ప్రోత్సాహం, కంటెంట్ చిన్నదా పెద్దదా అని చూడకుండా ఒక సినిమాని పబ్లిక్ లో తీసుకెళ్ళటానికి మనస్ఫూర్తిగా సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ ఈ వేదిక ముఖంగా ఇంకొకసారి కృతజ్ఞతలు. ముఖ్యంగా కళ్యాణం కమనీయం జీవితం 3 కలిపి ఒకటే పెద్ద సున్నా పెట్టారు చివరిలో రైటర్. కానీ లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇట్స్ ఎ కంప్లీట్ సర్కిల్ అని భావించాలి కానీ దాన్ని సున్నాలాగా భావించకూడదు. డైరెక్టర్ గారు చాలా యంగ్ గా ఉన్నారు. అసలు మీరు ఇంత పెద్ద టైటిల్ ఇంత భారీగా చేశారు. అసలు మీకు మ్యారేజ్ అయిందా అని అడిగాను ఫస్ట్. ఆయన లేదండి నాకు పెళ్ళైంది, ఆయన కొంతవరకు నాకదే అన్నారు. మళ్ళీ ట్రైలర్ లో విలన్ ని చూసి మీ లైఫ్ లో ఇన్ని చేతులు గన్ ఫైట్లు ఉన్నాయి అంటే లేదండి అదంతా కొంచెం సినిమా కోసం చేంజెస్ చేస్తా అన్నారు. సో ఆయన కంటెంట్ చూస్తున్నంతసేపు నాకు సినిమా గురించి చాలా ఇంట్రెస్ట్ ని బాగా బిల్డ్ చేశారు. నాకు తెలిసి సినిమా అమ్మటానికి మీరు వెళ్తే బెటర్, మార్కెట్ ని అప్రోచ్ అవడానికి. చాలా చాలా క్యూరియస్ గా చెప్పారు అనమాట ఈ సినిమా గురించి. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఫస్ట్ టైం డైరెక్టర్. జనరల్ గా మనకి చాలా లవ్ స్టోరీలు డైరెక్టర్ తాలూకు మొదటి ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చినవే సూపర్ హిట్లు అవుతాయి. ఎక్కడో రేర్ గా నాలాగా చదువుకున్నప్పుడు ఏం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి లక్కీగా వస్తాయి మనసంతను ఇలాంటివి. బట్ అవన్నీ సినిమాలు చూసి సినిమాలు తీసింది. కానీ ఇలా రియల్ లైఫ్ నుంచి వచ్చి లవ్ స్టోరీలు తీసిన వాళ్ళు ఎవరు ఫెయిల్ కాలేదు నాకు తెలిసిన ఫ్రెండ్స్ లో. కరుణాకరన్ గారైనా, ఎస్జే సూర్య గారైనా, ఎనీ గ్రేట్ లవ్ స్టోరీ మేకర్ ఫస్ట్ సినిమా కనుక లవ్ స్టోరీ అయితే ఎక్కడో అక్కడ వాళ్ళు రియలిస్టిక్ గా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో తీస్తారు. చాలా మీరు ఆల్మోస్ట్ ఒక హిట్ కి దగ్గరలో ఉన్నారండి. జస్ట్ 1 స్టెప్ అవే. ఆల్ ది వెరీ బెస్ట్ మీకు. అండ్ అలాగే ఈయనకి బాగా సహకరించిన రైటర్ ఏకలవ్య. అందరి స్పీచ్లు విన్నాక అర్థమైంది ఆయన ఈ సినిమాకి ద్రోణాచార్యలాగా పనిచేశాడు. పేరుకే ఏకలవ్య. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆయనకి థ్యాంక్స్ చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఆయన యాక్చువల్ గా ఏకలవ్యుడిగా పనిచేసింది దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారి దగ్గర. అంత మంచి కాంపౌండ్ నుంచి వచ్చి అంత ట్రైనింగ్ నుంచి వచ్చిన వ్యక్తి సాధారణంగా తప్పులు చేసే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ హిట్ కొట్టేశారు. ఏ సినిమాకైనా ఫస్ట్ సక్సెస్ అయ్యేది మ్యూజిక్ డైరెక్టరే. ఆ తర్వాత ఎప్పుడో ప్రేక్షకుల్లోకి వెళ్ళిన తర్వాతే డైరెక్టర్లు, రైటర్లు, ఆర్టిస్టులు వాళ్ళ సక్సెస్ తాలూకు రిజల్ట్ తెలిసేది. కానీ ఆడియోతోనే మీరు ఫస్ట్ హిట్ కొట్టారు. ఈ సినిమాకి పైలట్ హిట్ మీదే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చాలా బాగా చేశారు. అలాగే మేడం మీ లిరిక్స్ చాలా బాగా నచ్చింది నాకు. కథ కంచికి వెళ్ళిందనే ఒక రెగ్యులర్ స్టేట్మెంట్ ని ఆవిడ కంచి కథను వెతుక్కుంటూ వచ్చిందని చాలా పొయిటిక్ గా చెప్పారు. నాకు ఆ లైన్ చాలా బాగా నచ్చింది. నేను అది వినంగానే ఫస్ట్ అడిగాను లిరిసిస్ట్ ఎవరండి అని. సో డెఫినెట్ గా లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ మ్యామ్. చాలా మంచి పొయిటిక్ గా వర్క్ చేశారు మీరు. నిజంగా బాగుండేది. అండ్ మిగిలిన ఉద్ధవ్ చాలా మంచి మిత్రుడు మారుతి గారు, దర్శక మిత్రులు, ప్రముఖ దర్శకులు మారుతి గారు ఇలాంటి స్కేల్లో ఆయన మొదటి సినిమా ఈ రోజుల్లో తీసినప్పుడు అందులో నుంచి వచ్చిన ఒక కొత్త ఎడిటర్ ఆణిముత్య ఉద్ధవ్. నిజంగా ఆ మారుతి గారు, ఆ టీము డార్లింగ్ స్వామి, ఉద్ధవ్ వీళ్ళందరూ నాకు ఇవాళ ఉద్ధవ్ గారి పేరు చూడంగానే ఆ టీమ్ గుర్తొచ్చారు. సో మీరందరూ కూడా అలాగే ఎదుగుతారు. ఆయన యూఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. మీ సినిమా చాలా మంచి ఎడిటర్ చేతిలో పడింది. ఎందుకంటే రైటర్, డైరెక్టర్, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరి క్రాఫ్ట్స్ ని ఆడియన్స్ కి చాలా అందంగా ప్రజెంట్ చేయాల్సిన టేబుల్ ఎడిటింగ్ టేబుల్. అలాంటిది వీళ్ళకి ఒక మంచి సక్సెస్ఫుల్ ఎడిటర్ ఉన్నారు. ఆయన డెఫినెట్ గా ఈ సినిమాకి చాలా న్యాయం చేస్తారు. సో ఇలాంటి ఒక మంచి టెక్నికల్ టీమ్ అందరి ఎఫర్ట్స్ తోను, ముఖ్యంగా ఆర్టిస్టులు, హీరో దురాని చాలా బాగున్నారు. చాలా ప్రెజెంటబుల్ గా ఉన్నాడు. ఈయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంటుంది. ఆయన నాకు మీరు నెమ్మదిగా స్పీచెస్ కూడా డెవలప్ అయిపోతారు. దాని మొహమాట పడుకుని మాట్లాడేయచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. స్క్రీన్ మీద చాలా మంచి కట్అవుట్. ఈయన మనం 3 ఖాన్లు ఇండియన్ సినిమాని వేయలేరు. తెలుగు నుంచి మనం ఒక ఖాన్ ని పంపిస్తున్నాము, ఖాన్ దురాని. ఈయన తెలుగు నుంచి మన బెట్టింగ్ ఇండియన్ సినిమాకి. డెఫినెట్ గా విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చూస్ వెరీ గుడ్ స్క్రిప్ట్స్. అండ్ అలాగే సాహితీ గారు మొత్తం నలుగురు యంగ్స్టర్స్ మీకు బిస్కెట్లు వేశారు వాళ్ళ స్పీచ్ లో. ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారో చెప్పండి. మీరు సినిమా రిలీజ్ ముందు చెప్తే మీకు టీఆర్పీలు ఎక్కువ వస్తాయి. డెఫినెట్ గా
అంటే వాళ్ళు డైరెక్ట్ గా చెప్పేశారు మేము డిస్టర్బ్ అయిపోయామండి అని. సో కానీ మీరు చాలా స్క్రీన్ మీద చాలా అందంగా, చాలా క్యారెక్టర్లు ఒద్దికగా మీరు ఒదిగిపోయారు. మీ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఈ కథకి చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు, థాట్ఫుల్ గా ఉన్నారు, క్యారెక్టర్ కి చాలా న్యాయం చేశారు. విష్ ఆల్ ద వెరీ బెస్ట్. యూ డిజర్వ్ ఎ వెరీ బిగ్ బ్రేక్. అది ఈ సినిమాతో వస్తుందని అనిపించింది. సో గుడ్ లక్ అండి. అలాగే మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ, ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ చాలా చక్కగా చేశారని అర్థమవుతుంది. అంటే ద వే దే హావ్ షోన్ దేర్ లవ్ టువర్డ్స్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. అలాగే ప్రొడ్యూసర్స్ సార్, మీరు ఆల్రెడీ మినుగుల దగ్గర నుంచి మీరు ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో మీరు దిస్ ఈజ్ హై టైం. కళ్యాణం కమనీయం జీవితంతో ఒక పెద్ద కమర్షియల్ సక్సెస్ చూడాలి సార్ మీరు, ప్రసాద్ గారు. ముఖ్యంగా మనకి ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ విషయం మీకోసము ప్లస్ ఆడియన్స్ కి కూడా అర్థం అవటం కోసం ఒక ముక్క చెప్పేసి ముగిస్తాను. మనకి ఇండస్ట్రీలో మనం కష్టపడి డబ్బులు తెచ్చి సినిమా తీస్తాము, మీడియా ముందర ఆ సినిమాని ప్రమోట్ చేసుకుంటాము. కానీ ఆడియన్స్ లోకి వెళ్ళే లోపు మనం పెట్టిన డబ్బులు వచ్చేయాలని చూస్తాం. అప్పుడు మన జీవితాన్ని మార్కెట్ డిసైడ్ చేస్తుంది, ఆడియన్స్ కాదు. మార్కెట్ ఎప్పుడైనా సరే మనని డీవాల్యూ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి సార్. సో సినిమాని పబ్లిక్ లోకి వెళ్ళే వరకు దాని రిజల్ట్ ని మీరు దయచేసి కిల్ చేసుకోకండి. సినిమా మార్కెట్ వాల్యూగా చూస్తే సమంత గారికి ముందు సినిమా ఆడలేదు, నందిని రెడ్డి గారికి ముందు సినిమా ఆడలేదు. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆ కాస్టింగ్ మీద మాక్సిమం 30-40 కోట్లు చేయొచ్చు, కాబట్టి ప్రొడక్షన్ తక్కువ చేసి తీసుంటారు అన్న సినిమా గోప పగిలేలాగా జనంలో 100 కోట్లు దాటింది ఇవాళ. సో మార్కెట్ ఎప్పుడైనా డబ్బులు వస్తే తీసుకోవడానికి రెడీగా ఉంటది, కానీ ముందే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉండదు. సో ప్రేక్షకులే ఏ సినిమాకైనా నిజమైన న్యాయ నిర్ణేతలు. అందుకనే ప్రేక్షకుల్ని మాత్రమే సినిమా ఇండస్ట్రీ దేవుళ్ళు అని భావిస్తుంది. అటువంటి ప్రేక్షకుల్లోకి కొత్త సినిమాలని చాలా మంది నిర్మాతలు వాళ్ళ కంటెంట్ ని తీసేటప్పుడు అన్ని జాగ్రత్తగా తీస్తున్నారు. రిలీజ్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు మేము రిలీజ్ చేయము, మాకు ఎంత వస్తే మేము ఇంత పెట్టేసాము ఆల్రెడీ, ₹1 ఎక్కువైనా తక్కువైనా సరే మీ అదృష్టాన్ని దయచేసి ప్రేక్షకుల్లో మాత్రమే తేల్చుకోండి. మిగిలిన దేనిని నమ్మకండి. ప్రేక్షకుడు మీ సినిమాని ఇలాంటి కంటెంట్ ని కాపాడతాడంటానికి లేటెస్ట్ గా మా ఇంటి బంగారం అచ్చ తెలుగు టైటిల్ ఒక అందమైన సినిమా. సేమ్ మీ సినిమా అలాగే ఉంది సార్, కళ్యాణం కమనీయం జీవితం. ఒక అందమైన టైటిల్, ఒక అచ్చ తెలుగు సినిమా. బ్రహ్మాండంగా ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో మీకు మంచి పేరు తెస్తుందని, అంతవరకు మీరు ఈ సినిమాని అంతే ప్రేమించి పబ్లిక్ లోకి తీసుకెళ్లాలని ప్రొడ్యూసర్లుగా మీ ఇద్దరికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రుడు రాజవంశీ గారికి మరీ మరీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఇది ఇప్పుడు అల్లుకుంది కాదు, దయచేసి నమ్మాలి. మనసంతా నువ్వే మూవీ గురించి నేను మాట్లాడాలనుకున్నాను. నా ఫస్ట్ నేను ఒక సినిమాని, అంటే బేసికల్ గా నాకు మెమరీ ఎక్కువ అండి, ఫోటోగ్రాఫిక్ మెమరీ. ఒకసారి చూస్తే ఇంకా మళ్ళీ దాన్ని బోర్ కొట్టేస్తుంది. 18 సార్లు చూసాను సార్ మనసంతా నువ్వే మూవీ. ఆ మూవీ సాంగ్స్ నన్ను ఎంత ఇన్స్పైర్ చేశాయంటే, నేను ఒక కర్ణాటిక్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. నాకు కర్ణాటిక్ మ్యూజిక్ అంటే బాగా పిచ్చి, మిగతావన్నీ కూడా పిచ్చి మ్యూజిక్ అన్న ఫీలింగ్ లో ఉండేవాడిని. ఒక రకంగా కంపోజర్ లాగా మారాలి, దానికి సంబంధించిన టెక్నాలజీ నేర్చుకోవాలి, ఎవరి దగ్గర వర్క్ చేయాలి అని అనుకున్నది నేను మనసంతా మూవీ నుంచి అండి. ఇది ఇప్పుడు అనుకుంది కాదు. అసలు విఎన్ ఆదిత్య గారు లాంటి డైరెక్టర్ నా పేరు మెన్షన్ చేయడం నిజంగా చాలా లక్ ఉంది. నిజంగా షాకింగ్ గా ఉంది నాకైతే, సీరియస్లీ. ఇది ఒక భయంకరమైన కోఇన్సిడెన్స్ అండి. నెక్స్ట్ సురేష్ సార్ మీ గురించి కూడా చెప్పాలి. ఇది కూడా వెళ్ళింది కాదండి. ఈ మూవీ చేయకముందు నేను జెమ్ని వర్క్ చేశానండి, రెడ్ ఎఫ్ఎం 93.5. దానికి జింగిల్స్, ఇప్పుడు మీరు వింటున్న స్టేషన్ జింగిల్స్ అన్ని ప్రమోషనల్స్ అన్ని కూడా నేను చేసిన మ్యాజిక్ ఎఫ్ఎం కి. నేను ఫస్ట్ జెమిని సురేష్ గారిని చూసింది టీవీలో, అండ్ డబ్బింగ్ చేసినప్పటి నుంచి ఈటీవీ అరేబియన్ నైట్. నేను అప్పుడు అప్పటి నుంచి నాకు మీ వాయిస్ బాగా గుర్తారు, ఈ వాయిస్ ఎవరిది అని అప్పటి నుంచి ఎత్తుకుంటూ ఉంటాను. దాని తర్వాత నేను జెమిని రెడ్ ఎఫ్ఎం వర్క్ చేశాను సార్. పిల్లి పిల్ల అనే స్పాట్ లేదు, లక్ష్మీ గోపాల్ గారు రాశారు, అవార్డు వచ్చింది. ఆ స్పాట్ లేదు సార్. నేను జాయిన్ అయ్యే టైంకి అది లేదు, కానీ మీరు నమ్మరు, రోజుకి నేను 25 సార్లు వింటున్నా. మీరు నా పేరుని మెన్షన్ చేయడం కూడా నేను లెక్క ఫీల్ అవుతాను. థ్యాంక్స్ అలాట్ సీరియస్లీ. ఇది నేను నాకు చెప్పాలని వెయిట్ చేస్తున్నా లిటరల్లీ. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామప్రసాద్ గారు, రాజవంశీ గారు, ప్లీజ్ ఇది మీకు ఎండింగ్ లో చెప్పాలని ఫిక్స్ అయ్యాను.
యూ మేడ్ ఇట్ సో ఈజీ సార్ ఈ ప్రాసెస్. నాకు తెలియదు ఇలా జరుగుతుంది, ప్రమోషన్ ఎలా చేస్తారని తెలియదు. అందుకని మీరు మమ్మల్ని ఫాలో అప్ చేసి ప్రతి ఒక్కరికి గైడ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ క్యాలిబర్ అనేది ఏంటి అని తెలియాలంటే వాళ్ళు కెమెరా ఫేస్ చేయాలి అని నాకు తెలిసింది రవి గారిని కలిసిన తర్వాత. సో కట్ కాపీ పేస్ట్ అనేది తెలుసు నాకు, కానీ సినిమా ముందర కెమెరా ముందర కట్ అన్న తర్వాత ఆపాలన్న విషయం నాకు రవి గారు చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ ఫీల్ వెరీ గ్లాడ్. అండ్ పైలా ప్రసాద్ గారు, కిషోర్ గారు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగా ఎవరైతే ఇనిషియల్ స్టేజ్ నుండి ప్యాషన్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీరు హోప్ ఇవ్వడం అండ్ వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అప్కమింగ్ ఆర్టిస్ట్ల కోసం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సాహితి. ఇట్ వాజ్ వెరీ వెరీ గ్లాడ్ టు వర్క్ విత్ యూ. అండ్ కాంతిరాణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.